శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, ఎప్పటి వరకు మొదటి 6 శ్లోకాలు 7వ అధ్యాయం జ్ఞానం విజ్ఞానం అనే అధ్యాయం నుంచి భగవద్గీతలో వాటి యొక్క శ్లోకము, వాటి యొక్క తాత్పర్యము తెలుగు ఇంగ్లీష్లో చదువుకున్నాం. ఈరోజు వీడియోలో 7వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు 7వ అధ్యాయంలో జ్ఞానం విజ్ఞానం అనే భగవద్ విజ్ఞానము అనే ఈ అధ్యాయంలో మొదటగా 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ 7వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమున ముత్యములు కూర్చినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది అని మనం ఈ 7వ అధ్యాయంలో 7వ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు తెలిపిన ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా చదువుకోవచ్చు. దానికి అదనంగా మరికొన్ని రుజువులు ఇక్కడ మనకి తెలుస్తున్నాయి. శ్వేత స్వరోపనిషత్తులో సూచించినట్టుగా 3:8-9లో ఈ శ్లోకం ఏంటంటే, సచ్చిదానంద స్వరూపమును సూచించడానికి వేదహమేతం పురుషం మహస్తిమాదిత్య వర్ణం తమసః పరస్తాత్ తమేవ విద్వితాతి మృత్యుమేతి నాన్యః పందా విద్యతేజోయనాయ యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాన్నాన్యో నా జ్యాయోస్తి కించిత్ వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టత్యేకనేస్తం పూర్ణం పురుషేణ సర్వం. భౌతికములైన తమోమయ భావనలన్నిటినీ అతీతుడైన దేవాది దేవుని ఎరుగుదును. అతడిని ఎరిగినవాడు మాత్రమే జనన మరణ బంధముల నుండి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గూర్చి ఈ జ్ఞానము కంటెను ముక్తికి మరొక మార్గం లేదు. పరమపురుషుడు దివ్యుడొకటి చేత అతని కంటెను శ్రేష్టమైన సత్యం మరొకటి లేదు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. Now we are going to study in this video verses from 7 to 14 of the chapter 7 Jnanam Vijnanam. In these verses, Lord Krishna reveals his omnipresence in the nature world, and he explains that he is the essence of everything we perceive through our senses, and concludes by explaining the difficulties of overcoming Maya, divine illusion. With this context, we are studying the verse 7 of the 7th chapter Jnanam Vijnanam, which implies that, O conqueror of wealth, there is no truth superior to me. Everything rests upon me as pearls are strung on a thread. 8వ శ్లోకం ఇప్పుడు మనం చదువుకుందాం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశీ సూర్యోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌష్యనృషు. ఈ 8వ శ్లోకం యొక్క సారం ఏమిటంటే మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. కౌంతేయ,
నీటిలోని రుచిని, సూర్యచంద్రములోని కాంతిని, వేదమంత్రములోని ఓంకారమును, ఆకాశమున శబ్దమును, నదుల్లో నరుల్లోని సామర్థ్యమును నేనే అయి ఉంటిని అని మనం ఈ విధంగా 8వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం తెలుసుకోవచ్చు. ఏడో అధ్యాయం 8వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో తెలుసుకుందాం. ది వర్స్ 8 ఈస్ డిపిక్టింగ్ అబౌట్ ఓ సన్ ఆఫ్ కుంతి, ఐ ఆమ్ ది టేస్ట్ ఆఫ్ వాటర్, ది లైట్ ఆఫ్ సన్ అండ్ ది మూన్, ది syllable Om in the Vedic mantras. I am the sound in either ether and ability in man. ఈ 8వ శ్లోకంతో ఇప్పుడు మనం 9వ శ్లోకం చదువుకోబోతున్నాం. ఈ 9వ శ్లోకం ఏం చెప్తుందంటే, పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం 7వ అధ్యాయంలోని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, నేను భూమి యొక్క మూల సుగంధమును, అగ్నిలోని ఉష్ణమును, జీవునిలోని ప్రాణమును, తపస్సుల్లోని తపస్సును అయి ఉంటిని అని ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా తెలుసుకోవచ్చు. 9th verse, which means that I am the original fragrance of earth, I am the heat in the fire, I am the life of the all that lives, and I am the penances of all the assets. మనం 10వ శ్లోకం యొక్క చదువుకుని దాని తాత్పర్యం తెలుసుకుందాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, బుద్ధుర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వి నామమాం. ఈ 10వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ ప్రదకుమార, నేనే సమస్త ప్రాణులకు సనాతన బీజమని, బుద్ధిమంతులలో బుద్ధిని, శక్తిమంతులలో శక్తిని అని తెలుసుకొనుము. అదేవిధంగా భగవద్గీతలోని 14:27లో కూడా నిరాకార బ్రహ్మం, సాకార పరబ్రహ్మలకు చెందిన భగవద్గీతలో కూడా వృక్షపు మూలము వృక్షమంతటినీ సోకినట్లుగా సమస్తము సనాతన మూల కారణమగుట చేత శ్రీకృష్ణుడే భౌతిక జగత్తులోని సమస్తమును పోషిస్తుండును అని ఈ విషయము కఠోపనిషత్తులోని 2:13లో ఏమని చెప్పారంటే, నిత్యో నిత్యానాం చేతనాశ్చేచు నానాం ఏకో బహూనాం యో విధాదాతి కామాన్. అతడు నిత్యులందరిలోనూ పరమనిత్యుడు, చేతనులందరిలోని పరమచేతుడు, అతడే సమస్త జీవులను పోషిస్తుండెను అని మనం ఈ 10వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం తెలుసుకోవచ్చును. తదుపరి 11వ శ్లోకం. బలవతాం చాహం కామరాగా వివర్జితం, ధర్మ విరుద్ధో భూతేషు కామోష్మి భరతర్షభం. ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, భగవద్విజ్ఞానం అనే ఈ 7వ అధ్యాయంలో 11వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, బలవంతుల్లోని కామరాగరహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధముగా కానట్టి కామ సంభోగమును నేనే అయి ఉంటినని దీని యొక్క సారాంశంగా మనం చదువుకోవచ్చును. 11th verse of the chapter 7, జ్ఞానం విజ్ఞానం అనే ఈ అధ్యాయంలో మనం
11వ శ్లోకం చదువుకుంటున్నాం. దాని ఇంగ్లీష్ తాత్పర్యం: ఐ ఆమ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్ట్రాంగ్, డివైడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ డిజైర్. I am sex life which is not contrary to religious principles, O Lord of the Bharatas and Arjuna. ఓకే, 12వ శ్లోకం యొక్క ఇప్పుడు మనం ఈ తాత్పర్యం మనం తెలుసుకుందాం. 12వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామశ్చాయే మత్తా ఏవేతి తాని నత్వాహం తేషు తే మయి. ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, సత్వగుణముతో కూడినట్టు కానీ, రజోగుణముతో కూడినట్టు కానీ, లేదా తమోగుణముతో కూడినట్టు కానీ జీవుని భావాలన్నీ నా శక్తి నుండే ఉద్భవించినని నీవెరుగుము. ఒక విధముగా నేనే సర్వమైనను, స్వతంత్రుడు, ప్రకృతి త్రిగుణములు అధీనంలో నేనుండను, ఎందుకనగా దానికి విరుద్ధముగా అవి నాలోనే ఉండును అని మనం ఈ శ్లోకం తాత్పర్యం 12లో ఈ విధంగా చదువుకోవచ్చును. The verse 12 implies that know that all these states of existence, whether they be goodness, passion or ignorance, are manifested by my energy. I am in one sense everything, but I am independent. I am not under the modes of material nature, for they on contrary are with me. ఇక 13వ శ్లోకం త్రిభుర్ఘణమయైర్భైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ 13వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఏంటంటే, సమస్త విశ్వము సత్వర జస్తములనే త్రిగుణములకే మోహింప జేయబడినని, ఈ గుణములకు అతీతుడని మరియు అవ్యయుడని ఆయన నన్ను ఎరుగలేకుండెను అని 13వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. So verse 13 of the chapter 7 is depicting deludes by three modes of goodness, passion and ignorance. The whole world does not know me, who am above the modes and inexhaustible. ఈనాటి చివరి శ్లోకం 14వ శ్లోకం ఈనాటి వీడియోలో మనం చదువుకోబోతున్నది ది పవర్ ఆఫ్ మాయా. దైవీ ఏష్యా గుణమయీ మమ మాయ దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేధం తరంతి తే. ఈ 14వ శ్లోకం ఏం చెప్తుందంటే, మనం ఈ వీడియోలో ఈరోజు మనం చివరిగా చదువుకోబోతున్న ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన ఈయన దైవీ మాయ నిశ్చయముగా దాటసక్యం కానిది, కానీ నన్ను శరణు వేడిన వారు దీనిని సులభముగా దాటగలుగుతురు అని మనం దీని యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకొనవచ్చును. ది పవర్ ఆఫ్ మాయా, verse 14 from chapter 7 జ్ఞాన విజ్ఞానం. This divine energy of mind consists of three modes of material nature. It is difficult to overcome, but those who have surrendered unto me can easily cross over it. With this, we concluded from 7 to 14 of these verses from chapter 7 Jnanam Vijnanam.
Key spiritual insights are thread analogy, essence of nature, independence of God, crossing the ocean of Maya. వీటితో మనం ఈ 7-14 శ్లోకాలు మనం ఈ అధ్యాయంలో చదువుకోవడం జరిగింది. వీటి యొక్క తాత్పర్యం తెలుగు, ఇంగ్లీష్‌లోని వాటి అర్థము చదువుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఈ వీడియోని ఇంతటితో ముగించడానికి ప్రయత్నిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.